హాయ్ అండి. మునక్కాయ పప్పుచారు ఎలా చేయాలో వాటికి ఏం కావాలో చూడండి. మునక్కాయలు, టమోటాలు, ఆనియన్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని అది హీట్ చేసాక ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది, మరీ ఎక్కువ కాదు. తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు ఉన్నాయి కదా, సన్నగా కట్ చేసుకున్నాం అని చెప్పాను కదా, అవి యాడ్ చేసుకోవాలి. కొంచెం మగ్గడానికి మనం ఉప్పు వేస్తాము. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అనేవి యాడ్ చేసుకొని టమాటాలని బాగా మగ్గించుకోవాలండి. తగినంత ఉప్పు, కారం కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే అది కొంచెం మంటగా ఉండే కొంచెం కారం అనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత పసుపు వీటన్నిటిని వేసాక బాగా కలబెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత మునక్కాయ ముక్కలు, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మునక్కాయలు అన్నాను కదా, మునక్కాయ ముక్కలను కూడా బాగా మగ్గించుకోవాలండి. నూనెలో ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ బాగుంటాయండి. ఒక 5-10 మినిట్స్ అలా మళ్ళీ మగ్గించుకొని ఉడకడానికి అనేసి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేస్తానండి ఇక్కడ నేను. అంటే మునక్కాయలు మరీ ఉడకకూడదు, అంటే 70% ఉడికితే సరిపోద్దండి. తర్వాత చింతపండు పులుసు, కొంచెం ఉప్పు, అలాగే పప్పు పోస్తాం కాబట్టి ఆ పులుసులో ఉడికిపోతాయండి. తర్వాత ముక్క అనేది చెక్ చేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. చాలామంది లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేస్తారా, అది మన ఇష్టం అండి. తర్వాత పులుసు అనేది చూసుకుని యాడ్ చేసుకోవాలండి, మరీ పుల్లగా ఉన్నా కూడా టేస్ట్ బాగుండదు. తర్వాత దీన్ని మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడు 70% కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని మనం ముందుగా పప్పు అనేది ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చిక్కగా కావాలంటే వాటర్ ఏమీ అవసరం లేదండి. కొంచెం పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్నే యాడ్ చేయాలి. మ్యాక్సిమం మునక్కాయ పప్పు చారు అన్నాం కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం పలుచగానే చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ పులుసు, ఉప్పు అనేది చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చి బాగా మరిగించుకోవాలండి. పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన మునక్కాయ పప్పుచారు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.